హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, సోషల్ మీడియా పోస్ట్‌లపై అరెస్టులు జరుగుతున్నాయి గదా! సో, ఈ పర్వంలో జగన్ గారు మన ఈ కాపు నాయకులు ఉన్నారు గదా! అంబటి రాంబాబు ఇంకా పేర్ని నాని వాళ్ళ ద్వారా కౌంటర్ ఇప్పించారు. సో, హ్మ్. దానిపైన మీ అభిప్రాయం? ఇది అప్పుడప్పుడు మేము తెలివి తక్కువోళ్ళమే కాదు గానీ, దాంతో పాటు మూర్ఖులం అని చెప్పడానికి కరెక్ట్ టైం అన్నమాట ఇది. ఓకే. ఎందుకు పెట్టారు ఈళ్ళు? పోస్టులు చూసారా మీరు? అంబటి హ్మ్. రాంబాబు అని అతను నా ఫ్రెండే. హ్మ్. పేరు నా ఫ్రెండ్ కాదు గానీ, ఆడేదో వాగుతూ ఉంటాడు. ఆళ్ళు వాగమనే పెట్టారు ఆళ్ళకి. సో, అందరూ మొత్తం హోల్‌సేల్‌గా ఓడిపోయారు మనం. హ్మ్. అదోటి సిగ్గు లేదు. ఏదో పెద్ద నాటకీయంగా మాట్లాడుతున్నాడు. ఎవరు అంబటి రాంబాబుని. వాట్ ఆర్ యూ టాకింగ్? యూఆర్ ఎ నాన్‌సెన్స్ ఫెలో. ఓకే. ఇంకోసారి నిరూపించుకున్నాం. ఆళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడితే లోపల పెట్టారు. లోపల పెట్టడం కాదట. దే షుడ్ నాట్ అలౌ టు కమ్ ఔట్. హ్మ్. వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ పెట్టి ఇరగ్గొట్టేయాలి పట్టుకుని. అప్పుడు కోర్టుకి తీసుకెళ్ళాలి. ఈ జగన్ అనేయమంటే అనేస్తాడా? జగన్ షిట్ తినమంటే తినేస్తాడు నువ్వు కూడాను. మీకు పని లేదేంటి? హ్మ్. వాగుతున్నాడు. ఎవరు అంబటి రాంబాబు అలా వాగుతున్నాడు. పేరు నాని అతను స్పైన్‌లెస్ ఫెలో. ఏం మాట్లాడమంటే మాట్లాడుతా ఉంటాడనమాట. ఇద్దరు ప్రెస్ ఎదురుగుండా వచ్చి హ్మ్. మాట్లాడతారు. సో, ఏమిటి ఎవరిని పోలీసుని నిందిస్తూ మాట్లాడుతున్నారనమాట. మరి మీరేం చేశారు? నేనేమన్నానంటే, మీరు ఇటువంటి పోస్టులు పెట్టేటప్పుడు వాళ్ళు కూడా మీ మీద ఇటువంటి పోస్టులు ఏమైనా ఉంటే దాని మీద స్పందించండి గానీ, ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని పెట్టే విధానం, వాళ్ళని అరెస్ట్ చేసే విధానాల గురించి ఎందుకు మాట్లాడతారు? ఏం హ్మ్. చేయాలి మరి? నేను అడగాలా? అంబటి రాంబాబు, పేర్ని నాని, జగన్, భారతిరెడ్డి ఈళ్ళు అడిగి హ్మ్. పలానా వాళ్ళు చేస్తున్నామండి, చేయమంటారా వద్దని అడగాలా? మొన్నటి వరకు భరించారుగా చాలు కదా! నువ్వు కాపుల మీదేమో నువ్వు ఆడిపోసుకోమని, కమ్మోళ్ళ మీదేమో అతను ఎవరు ఇంకొక ఉండేవాడు ఇంకో నాని. హ్మ్. అతన్ని అనమని ఈ భరించలేక చచ్చాం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మీ ముగ్గురు మొఖాలే వచ్చాయి అస్తమాను. ఓకేనా? హ్మ్. సో, ఇప్పుడు అది అలా కాకుండా మిమ్మల్ని ఓడించి చిత్తుగా మళ్ళా తేరుకోకుండా కొట్టారు. కాకపోతే ఎక్కడో 42% ఇంకా ఉంది కాబట్టి లింగం వాడతాడు మీవోడు. ఎవడు హ్మ్. జగన్. అది కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే న్యాయంగా మాట్లాడాలి. పోస్టులు పెట్టిన దాంట్లో ఎవడన్నా ఇప్పుడు నీ పెళ్ళాన్ని అనుకోమను. నీ కూతుర్ని అనుకోమను. నీ కోడల్ని అనుకోమను. అటువంటివి పెట్టించు. నేను దిస్ ఈస్ అక్యుజేషన్ ఐ విల్ డూ ఆన్ ఎవ్రీబడీ. హ్మ్. ఎవరైతే వెనకాల చేయించారో అవినాష్ రెడ్డి, భారతిరెడ్డి, జగన్ వాళ్ళందరూ వాళ్ళకే వర్తించాలి. వాళ్ళ మీద పెట్టాలి. ఇటువంటివన్నీ పెట్టడం అంటే ఎటువంటి పోస్టులు పెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లోనో, ఫేస్‌బుక్‌లో పెట్టాలి. ఓకే. అప్పుడు మీ రియాక్షన్ ఏంటో ఆలోచిస్తారు. హ్మ్. సో, అవి చేయకుండా పెట్టిన వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు, మేము జస్ట్ పనిముట్టులు లాంటోళ్ళం. మమ్మల్ని చేయించింది వాళ్ళ అంటున్నారు. నేను ఈ డైలాగ్ 35 సంవత్సరాల్లో పెట్టాను నా సినిమాలో 'కోకిల్‌లో'. ఓకే. నాజర్‌ని ఇంట్రడ్యూస్ చేసి నాజర్ క్యారెక్టర్ దొరికిపోతాడు. హ్మ్. దొరికిపోతే వాడు అంటాడనమాట సిబిఐ ఆఫీస్ కొడతా ఉంటాడు. హ్మ్. కొడుతున్నప్పుడు నేను జస్ట్ పనిముట్టిని నా చేతికి ఆ పనిముట్టుని ఇచ్చిన వాళ్ళని కొట్టండి అంటాడనమాట. హ్మ్. సో, అది నేను ఇప్పుడు మళ్ళా అంటున్నాను. వీళ్ళు పనిముట్లే. అయినా పనిముట్టు ఏం చేయమంటే చేస్తా అన్నప్పుడు వీళ్ళకి 4 దండం దశగుణం భవిత్రగా 4 లాగి నాకొకళ్ళని చెప్పాను కదా ఆల్రెడీ. ఎవడు హ్మ్. పాటించట్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్‌కి నేను చెప్పేది ఒకటి. చాంగీ జైలు ఉంది. హ్మ్. ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్పాలి ఇది సింగపూర్‌లోను. అక్కడ కేన్ ఉంటది. కేన్ పొడుగ్గా. ఆ కేన్‌తో చేతులు పైకి కట్టేసి కొడతారు. ఆడు వారం రోజులు కూర్చోడు ఒక్కొక్క దెబ్బకి. హ్మ్. 2 దెబ్బలేస్తే చాలు. కూర్చోడు ఆడు. అలా ఉండిపోతాడు. ఆ! అటువంటి శిక్ష వేయాలి ఆళ్ళకి. ఆళ్ళు కొట్టి ఎవ్రీ 2 వారాలకోసారి పోలీసులు రమ్మని వాడు కొడతా ఉండాలి. హ్మ్. కోర్టులో ఏం అవసరం లేదు దీనికి. తప్పు చేశాడు కొట్టాలంతే. హ్మ్. అదేవిధంగా తెలుగుదేశంను, జనసేన ఇక వీళ్ళని సపోర్ట్ చేసిన కొన్ని ఛానెళ్లున్నాయి. వాళ్ళనెలా కొట్టాలి. అప్పుడే న్యాయం కరెక్ట్‌గా ఉన్నట్టుంటది. హ్మ్. అప్పుడు సోషల్ మీడియా బాగుపడుద్ది. సోషల్ మీడియాలో మనలాంటోళ్ళు ఎందుకు మాట్లాడుతున్నాం? ప్రజల వాయిస్ ప్రకారం ప్రజలకు తెలిసేటట్టుగా హ్మ్. ప్రజల తరపున ఇలా జరుగుతుంది గవర్నమెంట్‌లో. సెంట్రల్ గవర్నమెంట్‌లో జరుగుతుంది. ఇది ఓట్ల రాజకీయం తప్పితే మీరు బాగుపడడానికి అభివృద్ధి చెందే కార్యక్రమాలు ఒక్కటి లేదు. ఇవన్నీ కంటి తుడుపు. రూ. 10 అక్కడి నుంచి సెంట్రల్ ఏమో ఇస్తే రూ. 5, 6 తినేవేతలోనే ఉంటారిక్కడ. అనేది ఎలా జరుగుతుందనేది అద్దం పడేట్టు చూపించడమే నా వంతు. ఓకే. అర్థమైందా? అలా చేస్తే మరి మీకు ఆళ్ళు హెల్ప్ చేయాలి. ఈళ్ళు చేసేది బొంగు నాకు హెల్ప్ చేసేది. హ్మ్. నన్నేళ్ళు చదివించారా? నన్నేళ్ళు డైరెక్షన్ చేశారా? ఈళ్ళు చేసేసారన్నాను ఈళ్ళు. హ్మ్. సో, ఐ డోంట్ కేర్ ఫర్ దెమ్. నేను ప్రజల తరపున ప్రజలున్నారు చాలు. ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి 100 మంది వచ్చినా చాలు. హ్మ్. అందుకనే ప్రత్యామ్నాయం రావాలి. ఇంకొక పార్టీ రావాలి.
సో ఇక్కడ మళ్ళా ఇదే సందర్భంలో ఎన్నిసార్లు చెప్తానంటే రిజర్వేషన్ నేను ఎగెనెస్ట్. పేదవాడికి రిజర్వేషన్ ఇవ్వాలి. పేదవాడి కెన్ బి బ్రాహ్మిన్, చౌదరి, మాల, మాదిగ, కాపు, రెడ్డి. బిలో పవర్టీ లైన్ అంటే పేదరిక రేఖల యొక్క కింద ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి. అంతేగాని ఒక మాదికి పెద్ద ఆచరకి ఎందుకు చేయాలి అంటున్నాను. వీళ్ళ మనుషులు వాళ్ళ మనుషులే. సో దానికి ఎగెనెస్ట్ ఎవడ ప్రత్యామ్నాయం వచ్చినా ఇదే మాట్లాడారు ఓట్లు పోతాయని. ఇలా మాట్లాడరు, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీలు కూడా మాట్లాడరు. సో ఆ గతి పోవాలి. అందరూ సమానమే. లేనివాడంటే డబ్బులు లేనివాడంటే బీదవాడంటే అందరూ సమానమే. వాళ్ళకి చదువులకి ఇవ్వాలి. ఒకసారే ఇస్తారు, నెక్స్ట్ జనరేషన్కి ఎవరు ఎలాగా ఇస్తూ కూడా వచ్చారు. నాకు 2-3 ఫ్యామిలీలు తెలుసు సిగ్గులేదారు వాళ్ళకి. వాళ్ళు వాలంటరీగా మాకు వద్దని చెప్పాలి. అందరూ తక్కువ మార్కులు బ్యాస్ అయిపోవాలి, తక్కువ మార్కులు డాక్టర్లు అయిపోవాలి, గిత్తులు లోపల వచ్చిపోతూ ఉంటారు. అదొక ఎడ్యుకేషన్. ఎక్కడిచ్చినా ఇంజనీర్లకి డాక్టర్లకి అసలు ఏ రంగంలోనూ అక్కడ రిజర్వేషన్ డబ్బు కావాలంటే చదువుకోవడానికి. తర్వాత ఎవడైతే మెరిట్ వస్తాడో వాడికే ఉద్యోగం ఇవ్వాలి. ఎన్నిసార్లు చెప్తావు ఇది? రిజర్వేషన్ ఏంటి అంటాను. రిజర్వేషన్ ఏంటి, అంబేద్కర్ విగ్రహాలు ఏంటి? ఐ డోంట్ అండర్స్టాండ్ వై. ఇట్ ఈస్ వెరీ అసలు ఎక్కడికి వెళ్తారో ఒక పక్కన పురోగతి చెందుతూ ఉంటుంది దేశాలు. స్టిల్ దీస్ పీపుల్ ఆర్ బిల్డింగ్ స్టాచ్యూస్. కొత్తగా ఎన్టీ రామారావు స్టాచ్యూ కడతారట. ఏంటి ఉపయోగం దానికి? వాట్ ఆర్ యూ ఏం సిగ్నల్ ఇస్తున్నావు? ఏం చెప్పాలనుకున్నావు? కేసీఆర్ ఏం సిగ్నల్ ఇచ్చాడు? అంబేద్కర్ విగ్రహం కట్టి ఆయన కట్టమన్నాడా పని? ఈజ్ అన్ ఇంటలెక్చువల్. అసలు ఇటువంటి వాటికి అగెనిస్ట్ ఆయన. బీదలకి డౌన్ ట్రోడ్గా ఉన్న వాళ్ళకి మీరు ఒక చట్టం పట్టరా అండి, తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మార్చండి అన్నాడు. అది ఒక్కటి ఫాలో అవడు ఆయన. వాళ్ళ యొక్క ఆశయాలు ఫాలో అవ్వం. వాళ్ళకి విగ్రహారాధన చేస్తూ ఉంటాం అన్నమాట. చేసేసి ఆ ఓట్లన్నీ వచ్చేయాలి. వాళ్ళు కూడా వాళ్ళ పేట ఎదురుకుంటే ఒకటి పెడతా ఉంటారు అలాగా అంబేద్కర్ విగ్రహాన్ని కట్టేసి. ఆంధ్రాలో కొన్ని వందలు ఉంటాయి అలాగా. రోడ్డు మీరిపోతున్నప్పుడు ఇలా అన్నాడంటే అక్కడ మన పిల్ల మాదిగ పిల్ల ఉంటుంది. వాట్ ద హెల్ ఈజ్ దిస్? వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఆయన రాజ్యాంగంలో ఆయన ఒక్కడో రాలేదు, చాలా మంది కలిసి రాదు. చెప్పాలి, 100 సార్లు చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డాక్టర్ అంబేద్కర్ రాసింది ఒకటే కాదు, అందరూ కలిసి రాశారు. ఆయన ప్రబలంలోకి ఎందుకు వచ్చాడు? ఆయన పార్లమెంట్లో బాగా క్వశ్చన్ చేసేవాడు. ఆయన షుగర్ ఉండి హెల్త్ బాగోపోయినా కూడా వచ్చి ప్రజల కోసం పాటుపడిన, నిజంగా పాటుపడిన పేద ప్రజల కోసం డౌన్ ట్రోడన్ క్యాస్ట్లో ఉన్నారు కాబట్టి పాటుపడిన గొప్ప వ్యక్తి ఆయన. ఆయన యొక్క గొప్పతనాన్ని మీరు ఎలా వాడుకున్నారు? ఓట్ల కోసం వాడుకున్నారు మీరు. అది నా బాధ. ఎవ్రీబడి ఎడ్యుకేటెడ్ అన్నప్పుడు ప్రతి ఒక్కటికి దే హ్యావ్ ఎ డ్యూ హై రెస్పెక్ట్ ఆన్ డాక్టర్ అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి, స్వామి వివేకానంద, ఇట్లా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ మీద ఎవరికి ఉంటుంది గౌరవం? వాళ్ళ ఆదర్శంగా చేసుకుని వాళ్ళ ఆశయాలను మనం పెట్టాలి కానీ తీసుకురావాలి కానీ ప్రజల్లోనూ. వాళ్ళ విగ్రహం కట్టేసి ఏం చేస్తావు? ఆ విగ్రహం గురించి కూడా గొడవలు, ఇంకోటి ఎవడో వచ్చి పడగొట్టేస్తాడు. మన ఆంధ్రలో జరిగింది. ఒకటి కడతా ఉంటాడు, అది ఆవిష్కరణ చేసే లోపలనే పడదొబ్బినట్ట. సో ఇది ఎంత సిల్లీ అంటే, ఎంత ఇంకా